నమస్కారం అండి. సైబర్ నేరగాళ్లు పోయిన సంవత్సరం దేశవ్యాప్తంగా బందిపోట్లుగా మారి 1750 కోట్ల రూపాయలు దోచేశారంట. అంతకుముందు 33 నెలల్లో 10,000 కోట్లకు పైగా కొల్లగొట్టారంట. ఏపీలో రోజుకు సగటున 86 లక్షలు, తెలంగాణలో 67 లక్షల మేర జనం సొమ్ము డిజిటల్ దొంగల పాలవుతుంది. అసలు వెలుగులోకి రాని నేరాలని కలిపి కనుక చూస్తే ఇంకా చాలా నేరాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరి కేంద్రం కూడా మంచి చర్య తీసుకోవడం జరిగింది. అదేంటంటే లక్షల సంఖ్యలో సిమ్ కార్డులని రద్దు చేసింది. దొంగ సిమ్ కార్డులు సైబర్ నేరాలను కట్టడి చేయడానికి. మరి ముఖ్యంగా 2.17 కోట్ల సిమ్ముల పైన వేటు వేయబోతున్నాం అనే కథనం కూడా బయటకు వచ్చింది. సైబర్ నేరగాళ్లు డిజిటల్ రూపంలో, వీడియోల రూపంలో పోలీస్ స్టేషన్లు, పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు, పబ్లిక్ అఫీషియల్స్, కలెక్టర్లు ఇలా నటిస్తూ వాటిని భయస్థులైన వారికి కొంతమందికి పంపించి, లేదా ఎవరి దగ్గర బాగా నిల్వ ఉన్న అంటే దొంగ డబ్బు ఉందని భావిస్తారు అటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పంపించి వాళ్ళు భయపించి వీళ్ళు అడిగిన విధంగా వాళ్ళు పనిచేసే వాళ్ళ డబ్బు పోగొట్టుకునే విధంగా చేస్తున్నారు. ఇది చాలా నేరం. అయితే ఈ మధ్య ఆన్లైన్ ఘాతకాలని ఆపేందుకోసం సైబర్ కమాండోల్ని సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసి మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ సైబర్ నేరగాళ్ల స్వైర విహారాన్ని ఆపేందుకోసం కృషి చేస్తుంది. దీన్ని స్వాగతిద్దాం. జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించారు. తెలంగాణలో అయితే 9 పనిచేస్తున్నాయంట. మరి సైబర్ నేరగాళ్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికిన వాళ్ళు చట్టంలో ఉన్న లుచుకుల ద్వారా త్వరగతన బెయిల్ మీద వెళ్ళిపోతున్నారు. మళ్ళా వాళ్ళని పట్టుకొని వచ్చి కోర్టులో కేసులు నడిపి శిక్ష వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా దొంగ అకౌంట్లని క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళ పేరుతోటి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి ఆ అకౌంట్ల ద్వారా ఎవరిదైనా డబ్బుని తస్కరించుకొని ఆ అకౌంట్లోకి వచ్చే విధంగా చేసుకొని అక్కడి నుంచి డబ్బు రూపంలో మార్చుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా చేసినందువల్ల సైబర్ నేరగాళ్లు దొరకడం చాలా కష్టం. జాతీయ సైబర్ నేరాల పోర్టల్లో రోజుకి సుమారు 7,000 చొప్పున ఫిర్యాదులు నమోదవుతున్నాయట. మరి ఇంత సమస్య ఇంత తీవ్రతగా ఉన్నప్పుడు త్వరితగతిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మధ్యలో సమన్వయంతో ఒక ప్రణాళిక రచించుకొని చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో సైబర్ నేరగాళ్లలో ప్రథమంగా భారతదేశం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి మధ్య సమన్వయం ఏర్పరచుకొని సమిష్టిగా సైబర్ నేరగాళ్ల పీచ మనచాలి, వాళ్ళని తరిమి కొట్టాలి. అదేవిధంగా కామన్ మ్యాన్కి ఈ సైబర్ నేరగాళ్లు చేసేటువంటి నేరాల గురించి అవగాహన చెందే విధంగా, ముఖ్యంగా ఆన్లైన్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా మంచి అవగాహన వచ్చే విధంగా కృషి చేయాలి. ఇలా చేయాలంటే మనం తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలకి సహకరించాలి. అలా జరగాలంటే ప్రతి వాళ్ళు దానికి సంసిద్ధుడై ఉండాలి. అలా ఉంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.